ఉత్సవాల అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసిందని ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి సింగిల్ విండో విధానంతో సులభతరం చేసి ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉండేదని, దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేదని, ప్రజల వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం రూపొందించిందని తెలిపారు. మనకు గవర్నమెంట్ గణేష్ ఉత్సవాల గురించి సింగిల్ విండో సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కూడా పబ్లిక్ అన్ని డిపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చి నిలబడి గంటలు వెయిట్ చేయకుండా ఈ సిస్టమ్ను తీసుకురావడం జరిగింది. మీరు ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్.net మీరు అప్లై చేసినామంటే మీకు సంబంధించిన డేటాలు మాకు రావడం జరుగుతుంది. మేము దాన్ని పరిశీలించి మళ్ళీ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఎన్ని రోజులకు గణేష్ ఐడల్ పెడుతున్నారో దానికి సంబంధించి గవర్నమెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎంత పే చేయాలనేది పేమెంట్ ఆప్షన్లో మీకు లింక్ పంపడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు అమౌంట్ పే చేసినమ్మంటే మేము వచ్చి మీ ప్లేస్ను విజిట్ చేసి దానికి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. పబ్లిక్ అందరికి కూడా ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండడానికి గవర్నమెంట్ ఈ సులభతరమైన సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. అందరూ కూడా గణేష్ ఐడల్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా ఉదయగిరి మండలంలోని ప్రతి విలేజ్ పబ్లిక్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మస్ట్ అండ్ షుడ్గా తెలియజేస్తున్నాము. అలాగే మీరు పర్మిషన్ పెట్టిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని మీ మండపంలో పెట్టుకొని ఉండాలి. మా ఆఫీసర్లు కానీ మేము కానీ వచ్చినప్పుడు దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా విషయాల్లో గణేష్ ఐడల్ పెట్టిన తర్వాత అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే కరెంటుకు సంబంధించినవి కానీ లేకుంటే ఇతర అనుమానాస్పద వస్తువులకు కానీ, అలాగే నైట్ టైం లైట్ను జాగ్రత్త పరచుకోవడం, వాలంటీర్లు అక్కడ పడుకోవడం, చిన్నపిల్లలను విద్యుత్ దీపాలకు కానీ లేకుంటే విద్యుత్ దూరంగా ఉంచడం, నైట్ టైము విద్యుత్ దీపాలను కూడా గాలికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ అందరూ కూడా గణేష్ ఉత్సవాలను జాగ్రత్తగా జరుపుకొని పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.